రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారానికి ఇదొక నాంది అయింది. నేను ఇప్పుడే వాట్సాప్లో సెండ్ చేసిన. రాచాల యుగంధర్ మీటింగ్ ఎట్లా ఉందంటే రాజుల కోటలు బద్దలయ్యేటట్టుందని పెట్టిన. రాజుల కోటలు బద్దలయ్యేటట్టుగా రాచాల యుగంధర్ ఉంది మీటింగు. గద్వాల సంస్థానం బిత్తరపోయేటట్టుగా ఉంది. వనపర్తి సంస్థానంలో వర్షం కురుస్తుంది. అంత గొప్ప మీటింగ్ పెట్టిండు మా బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్, మా నాయకుడు, రాజ్యాధికార రథసారథి మా రాచాల యుగంధర్ అని చెప్పి ఇప్పుడే నేను పోస్టింగ్ పెట్టిన. 5 గంటలప్పుడు వచ్చి చూస్తే వేలాది మంది వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ నిండి రోడ్ల మీద నిలబడ్డారు జనాలు మొత్తం కూడా. అంత గొప్ప మీటింగ్ పెట్టిండు. మహబూబ్నగర్ జిల్లా అంటే రెడ్ల జిల్లా అని చెప్తారు. మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు సీఎం ఉన్నాడు, సీఎంఏ కలవరపడేటటువంటి మీటింగ్ చేసిండు ఇవాళ వనపర్తిలో. నాకు మా రాచాల యుగంధర్ను చూస్తే నాకు ఎట్లా గుర్తొస్తుందంటే, ఇక్కడ గతంలో డాక్టర్ బాలకృష్ణయ్య ముదిరాజు గారు అని పెద్ద నాయకుడు ఉండేవాడు. ఆయన ప్రజల డాక్టర్, ప్రతి ఇంటికి పోయి వైద్యం చేసేవాడు, ముదిరాజు బిడ్డ. ఇప్పుడు బాలకృష్ణయ్య డాక్టర్ బాలకృష్ణయ్య మాజీ ఎమ్మెల్యే ముదిరాజు బాలకృష్ణయ్య లేని లోటు మా రాచాల యుగంధర్తో తీరిందని నేను అనుకుంటున్నాను. ఇదే వనపర్తిలో నిరంజన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, నిరంజన్ రెడ్డి గారు ఎవరో కాదు, డాక్టర్ బాలకృష్ణయ్య గారు అల్లుడే. అయినా నిరంజన్ రెడ్డి గారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణయ్య గారి విగ్రహాన్ని తొలగిస్తే మేమందరం కూడా ఫైట్ చేసినాం. హైదరాబాద్ నుంచి స్టేట్మెంట్ ఇచ్చినాం, ఖబర్దార్ అని చెప్పి కేసీఆర్కు సవాలు విసిరినాం. అప్పుడు నిరంజన్ రెడ్డి గారు బిత్తరపోయి తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ఎక్కడుందో యథాతథ స్థానంలో పెట్టి గౌరవించుకున్నాం బాలకృష్ణయ్య గారు. అదేవిధంగా వనపర్తి ప్రజలందరికీ కూడా దొరికిన డైమండ్ రాచాల యుగంధర్. రాచాల యుగంధర్ అన్నని మనం అందరం కూడా ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. వనపర్తి ప్రజలందరికీ ఆశీర్వాదం ఆయనకు ఉంది, వనపర్తి జిల్లా ప్రజలందరిది. అదేవిధంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరిది కూడా ఉంది. ఆయన రాచాల యుగంధర్ అంటే బీసీ సంఘాల్లో రాష్ట్ర నాయకుడు, రాష్ట్రంలోనే గొప్ప పేరున్న బీసీ నాయకుడు. ఆయనని మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇంత వర్షంలో కూడా ఇంత కమిటెడ్గా పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంత పెద్ద మీటింగు ఒక కాంగ్రెస్ పార్టీ మీటింగు కంటే గొప్పగా ఉంది, ఒక బీజేపీ పార్టీ మీటింగు కంటే గొప్పగా ఉంది.